जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। వందే మాతరం. ఇంతకుముందు అధ్యాయంలో మనం మాట్లాడుకున్నట్టుగా మన దేశం బ్రిటన్ పరిపాలనా కాలంలో మాత్రమే ఒక జాతిగా ఏర్పడింది. అంతకుముందు జాతి కాదు అని ఇంగ్లీష్ వాళ్ళు మనకు పాఠం చెప్పారు. దాన్ని నమ్మిన మనం బ్రిటన్ పరిపాలనా కాలంలో ఒక జాతిగా ఏర్పడుతున్నామని భ్రమ చెందాము. బ్రిటన్ విముక్త దేశంలో కూడా అదే భ్రాంతి కొనసాగుతుంది. వాస్తవం ఏమిటంటే ఈ దేశం అనాదిగా ఒక జాతిగా వికసిస్తూ వస్తూ ఉంది. అద్వితీయమైన జాతిగా వికసిస్తూ వస్తుంది. ఒకే జాతి, ఒకే ప్రజ, ఒకే సంస్కృతి, ఈ మూడు కూడా ఒక్కటే. అనేక మతాలు ఉన్నప్పటికీ కూడా ఆది శంకరాచార్యుని కాలంలోనే 6 వేద మతాలను ఆయన గుర్తించాడు. 6 వేద మతాలు. అవి కాకుండా వేదాన్ని ప్రమాణంగా అంగీకరించని మతాలు కూడా ఉండేవి ఆ రోజుల్లో, ఇప్పటికే ఉన్నాయి. బౌద్ధం, జైనం ఇటువంటి మతాలు కూడా ఉన్నాయి. అలాగే ఇటీవలి కాలంలో సిక్కు, ఆర్య సమాజ్ వంటి మతాలు కూడా వచ్చాయి. అంతేకాదు సనాతనమైన ఈ జాతీయ ప్రస్థాన క్రమంలో, అంటే యుగ యుగాలుగా నడుస్తూ వస్తున్న ఈ జాతీయ ప్రస్థాన క్రమంలో పాత మతాలు కొన్ని అంతరించిపోయినాయి, కొత్త మతాలు పుట్టాయి. అంటే ఎప్పుడూ ఉండే మతాలు ఉన్నాయి, కొత్తగా పుట్టి మళ్ళీ అంతరించిన మతాలు ఉన్నాయి, మళ్ళీ కొత్తగా పుట్టిన మతాలు కూడా ఉన్నాయి. విదేశాల నుంచి కూడా 4 మతాలు ఈ దేశంలోకి వచ్చిన చరిత్ర కూడా మనకుంది. కాబట్టి ఇన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా ఈ అన్ని మతాల ప్రజలు కూడా భరతమాత బిడ్డలు. కాబట్టి ఒకే కుటుంబం వారు, ఒకే కుటుంబం భావన, ఒకే జాతీయ తత్వాన్ని వికసింపచేసింది ప్రజలలో. కాబట్టి ఒకే జాతిగా మనం ఎప్పటి నుంచి ఉన్నాము అంటే సృష్టి మళ్ళీ మొదలైనప్పటి నుంచి ఉన్నాము. మళ్ళీ మొదలు కావడం అంటే ఏమిటి? అంతకు పూర్వం కల్పం అంతమైపోయి మళ్ళీ కల్పం మొదలైనప్పటి నుంచి కూడా మనం ఒకే జాతిగా ఉన్నాము. ఈ కల్పంలో అనేక మన్వంతరాలు గడిచిపోయినాయి. ఈ మన్వంతరంలో కూడా అనేక మహాయుగాలు గడిచిపోయినాయి. ఇప్పుడు 28వ మహాయుగంలో, కలియుగంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ సుదీర్ఘమైన కాలఖండంలో మనం ఒకే జాతిగా కొనసాగుతున్నాం. ఇలా కొనసాగడానికి ఏమిటి ప్రాతిపదిక అంటే సమాన సంస్కారాల యొక్క సమాహారం ప్రాతిపదిక. అదే సంస్కృతి. ఈ సంస్కృతి భూమిక ఏమిటి? దీని యొక్క విచక్షణ ఏమిటి అంటే ఈ భూమి తల్లి అని గుర్తించడం. ఈ భూమి తల్లి అని గుర్తించడం. మాతా భూమి పుత్రోహం పృథివ్యా. భూమి తల్లి, నేను ఈమె బిడ్డడు అని గుర్తించడం అనేది సమానమైన భావజాలానికి ప్రాతిపదిక. ఈ ప్రాతిపదిక కారణంగానే ప్రాతిపదిక అనేది ఒక వాస్తవమైన జీవన పద్ధతి. ఇదంతా కూడా సృష్టిలో నిహితమై ఉంది, మనమేమో కనిపెట్టింది కాదు. భూమి తల్లి అనేది ఒక అనుభూతి, ఆవేశంతో వచ్చిన అనుభూతి కాదు, లేదంటే తాత్కాలికమైన ఆవేశం కూడా కాదు, లేదా కృత్రిమమైన సిద్ధాంతం కాదు. మరి ఇది ఏమిటి? సహజమైన సృష్టిగతమైన వాస్తవం. సహజమైన సృష్టిగతమైన వాస్తవం సమాజ స్థితంగా వికసించడమే హైందవ జాతీయ తత్వం చరిత్ర చూసినట్టు. కాబట్టి హైందవ జాతీయ తత్వంలో ఇంతకుముందే చెప్పుకున్నాం, అనేక పేర్లు ఉన్నప్పటికీ ఒకే జాతీయ సమాజం కొనసాగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు దీనికి ప్రాతిపదిక ఏమిటంటే మాతృభూమి ప్రాతిపదిక. భరతమాత అన్న భూమాత అన్న ఒకటే. ఈ భూమాత పేరే భరతమాత. కాబట్టి మాతా భూమి పుత్రోకం పృథివ్యా. భూమి తల్లి అవుతున్నప్పుడు మరి తండ్రి ఎవరు?
అది కూడా వాస్తవమే. అంటే సృష్టిగతమైన వాస్తవమే, కనిపెట్టింది కాదు, ఎవరు కల్పించింది కాదు. మరి ఆ వాస్తవం ఏమిటి? తండ్రి ఎవరు అన్న వాస్తవం ఏముంది, ఎక్కడుంది? ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితర్మాత. ఆకాశం తండ్రి, భూమి తల్లి అని వేద ఋషులు ఘోషించారు సృష్ట్యాదిలో. వేద ఋషులు ఎట్లా ఘోషించారు సృష్ట్యాదిలో? వారికి తెలుసు కాబట్టి, వాస్తవాన్ని గ్రహించారు కాబట్టి ఘోషించారు. అనంతంగా వ్యాపించి ఉన్న ఈ ఆకాశం తండ్రి, భూమి తల్లి అని చెప్పారు. ఈ ఒక్క మంత్రంలోనే కాదు, దాదాపు 100 చోట్ల, ఇంకా ఎక్కువ చోట్లనే భూమి తల్లి, ఆకాశం తండ్రి అనే విషయం ద్యౌ పుత పిత మాతా పృథివీ ఇట్లా ఈ విధంగా చూసుకున్నట్టయితే అనేక చోట్ల వేదాల్లో భూమి తల్లి, తండ్రి ఆకాశం అనే విషయం చెప్పారు. ఎందుకు భూమి ఆకాశ తల్లి అవుతుంది, తండ్రి ఆకాశం అవుతున్నాడు అన్నట్టయితే, ఈ భూమిని నుంచినే అన్నీ పుడుతున్నాయి. మానవులు మాత్రమే కాదు, జంతువులు మాత్రమే కాదు, వృక్షాలు మాత్రమే కాదు, సమస్త చరాచరములన్నీ కూడా భూమి నుంచినే వస్తున్నాయి. భూమి ఆధారంగానే ఉంటున్నాయి, భూమి ఆధారంగానే జీవిస్తున్నాయి. కాబట్టి పిల్లాడు ఏ విధంగా తల్లిలో నుంచి వచ్చి తల్లి ఆధారంగా జీవిస్తున్నాడో, భూమి నుంచి వచ్చిన మనమందరం కూడా భూమి ఆధారంగానే జీవిస్తున్నాము. దీనికి వివరణ ముందు ఎక్కువగా ఇస్తాం, కానీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇది అందరికీ అర్థమయ్యే విషయం. భూమి లేకుంటే ఏమీ లేదు. మనం చూస్తున్నవి, చూడనివి, తింటున్నవి, తిననివి, ఊహిస్తున్నవి, ఊహించనివి, దృశ్యమానం అవుతున్నవి, దృశ్యమానం కానివి అన్నీ కూడా భూమి ఆధారంగానే ఉన్నాయి, భూమి నుంచినే వస్తున్నాయి. కాబట్టి భూమాత తల్లి అవుతుంది, మాత భూమి. మరి తండ్రి ఆకాశం, ఆకాశం నుంచి కురుస్తున్న వర్షం కానీ, ఆకాశం నుంచి వస్తున్న వెలుగు కానీ భూమికి జీవజలాలను ప్రసాదిస్తుంది. భూమి పండుతుంది అంటే ఎక్కడి నుంచి పండుతుంది? ఆకాశం నుంచి కురుస్తున్న వర్షం ద్వారా పండుతుంది. భూమి వికసిస్తూ ఉంది అంటే ఎలా వికసిస్తుంది? ఆకాశం నుంచి వస్తున్న వెలుగు ద్వారా వికసిస్తుంది. కాబట్టి వికాసానికి, ప్రగతికి కూడా భూమికి ఆధారంగా ఏముంది? ఆకాశం ఉంది. కాబట్టి ఆకాశము భర్త అవుతున్నాడు, భూమి భార్య అవుతుంది. ఇది కూడా మనకు వేద ఋషులు దర్శించిన వాస్తవం. కాబట్టి ఆకాశం ఏ విధంగా భర్త అవుతున్నాడో, భూమి ఏ విధంగా భార్య అవుతుందో, ఈ భూమి బిడ్డలమైన మనకు ఆకాశం తండ్రి అవుతున్నాడు, భూమి తల్లి అవుతుంది. అందుకే మనం ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితర్మాత అని చెప్పుకుంటున్నాము. ప్రతిరోజు స్మరించుకుంటూ ఉన్నాము, అనాదిగా స్మరిస్తున్నాము, ఈరోజు కూడా స్మరించుకుంటున్నాము. కాబట్టి ఇది అనంతంగా వ్యాపించి ఉంది ఆకాశం, అంతరిక్షం అనంతంగా వ్యాపించి ఉంది. అనంతకోటి బ్రహ్మాండాలు కూడా ఈ అనంతంగా వ్యాపించి ఉన్న ఆది మధ్యాంతరహితమైన ఈ అంతరిక్షంలో, ఆకాశంలో నిబిడీకృతమై ఉన్నాయి, నిఖితమై ఉన్నాయి. కాబట్టి వ్యాపించి ఉండడమే విష్ణువు. విష్ణువు అంటే ఎవరు? వ్యాపించి ఉన్నవాడు. కాబట్టి వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. ఆ విష్ణువుకు భార్య ఎవరు? భూమాత. అందుకే మనం విష్ణుపత్ని అంటున్నాం భూమాతను. కాబట్టి అనంతంగా వ్యాపించి ఉన్న విష్ణువు ఈ దేశానికి కానీ, ఈ జాతికి కానీ తండ్రి, ప్రతి జాతికి అతడే తండ్రి అన్నమాట. అయితే గుర్తించిన భారతీయులు చెప్పుకున్నారు, గుర్తించారు, గ్రహించారు. గుర్తించిన వాళ్ళు గుర్తించలేదు. కాబట్టి బ్రిటన్ వాళ్ళు గుర్తించలేదు, ఐరోపా వాళ్ళు గుర్తించలేదు. కాబట్టి గుర్తించని వాళ్ళు గుర్తించిన మన మీద పెత్తనం చేసిన కాలంలో వాస్తవాలను చెరిచిపోయారు. భూమాత అంటే తల్లి అనే భావాన్ని మనకు దూరం చేసిపోయారు. అలాగే అంతరిక్షం అంటే విష్ణువు, వ్యాపించి ఉన్న అంతరిక్షం విష్ణువు కాబట్టి అతను తండ్రి అనే భావాన్ని కూడా మనకు దూరం చేసిపోయారు. దూరం చేసి ఏం చేశారు? కృత్రిమంగా జాతులను నిర్మించారు.
అమెరికాకు పోయారు. అక్కడ ఉన్న అనాదిగా ఉంటున్న జాతిని నాశనం చేసి కొత్త జాతిని పెట్టారు వీళ్ళు, ఐరోపా వాళ్ళు. దానికి ఒక జాతిపిత, ఆయన ఆధ్వర్యంలో అక్కడ జాతి ఏర్పడింది కాబట్టి ఆయన జాతిపిత అయినాడు. అదే కులమానాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి స్వతంత్ర భారతదేశం ఏర్పడినప్పుడు ఇక్కడ జాతిపితని పెట్టారు. మళ్ళీ ఇక్కడ జాతిపితలు ఎవరూ లేరు. ఈ జాతికి కానీ ఏ జాతికి కానీ పిత అంటే తండ్రి, అనంతంగా వ్యాపించి ఉన్న అంతరిక్షం. తల్లి అంటే భూమాత. ఈ వాస్తవాన్ని మరిపించి ఇక్కడ పితలను కనిపెట్టాడు. ఇక్కడ జాతికి అనాదిగా ఉన్న ఈ జాతి ఎంతోమందికి జన్మనిచ్చింది. వాళ్ళందరూ ఈ భూమి బిడ్డలు, కానీ ఈ జాతికి తండ్రులు కాదు వాళ్ళు. ఎంతటి మహాపురుషుడైనా, వశిష్ఠుడైనా, దిలీపుడైనా, రఘురాముడైనా, కృష్ణుడైనా, ఛత్రపతి శివాజీ అయినా, వివేకానంద స్వామి అయినా, మహాత్మా గాంధీ అయినా, వీళ్ళందరూ ఎవరు? ఈ దేశం యొక్క బిడ్డలు. బిడ్డలను తండ్రి అని ఎట్లంటారు? ఒక జాతికి వీళ్ళకంటే ముందు కూడా జాతి ఉంది కదా. మహాత్మా గాంధీ కంటే ముందు జాతి ఉంది, గోపాలకృష్ణుని కంటే ముందు జాతి ఉంది, రఘురాముని కంటే ముందు జాతి ఉంది, దిలీపుని కంటే, వశిష్ఠుని కంటే ముందు కూడా ఈ జాతి ఉంది. కాబట్టి భూమి తల్లిగా, ఆకాశం తండ్రిగా వికసిస్తున్న అనాది ఈ జాతికి తండ్రి ఎవరు? పిత కొత్తగా వస్తారా? ఇన్ని వేల ఏళ్ల సంవత్సరాల చరిత్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తాడా కొత్తగా తండ్రి? ఇలాంటి అర్థం లేని వ్యవహారాలన్నీ కూడా మనకి నెత్తికి ఎక్కించిపోయారు బ్రిటన్ వాళ్ళు. అదే భ్రాంతితో మనం కొనసాగుతున్నాం. ఈ భ్రాంతిని పక్కన పెట్టి చూసినట్టయితే మనకు తెలుస్తుంది. ఏం తెలుస్తుందంటే ఇది అనాదిగా ఒకే జాతి. మాతాభూమి పుత్రోహం పృథివ్యా అని వేద ఋషులు ఏనాడైతే ఘోషించారో అప్పటి నుంచి కూడా ఇది ఒకే జాతిగా కొనసాగుతుంది. మతాలతో పని లేదు, భాషలతో పని లేదు, ఇవన్నీ కూడా భాగాలు. రాజ్యాంగ వ్యవస్థలతో పని లేదు. కేవలం మౌలికమైన సంస్కారాల సమాహారమైన సంస్కృతి ప్రాతిపదికగా నిరంతరం ఈ జాతి వికసిస్తూ ఉంది. దానికి భూమిక ఈ దేశం పట్ల ఉన్న ఈ మాతృభూమి భావన. ఇంటికి ఇల్లుగా ఉండడానికి తల్లి ఏ విధంగా దోహదం చేస్తుందో ఈ దేశం, ఈ యొక్క సువిశాలమైన భూభాగం ఒకే జాతిగా ఉండడానికి దోహదం చేస్తున్నది ఏమిటంటే ఇది మాతృభూమి అనే వాస్తవం దోహదం చేస్తుంది. కాబట్టి ఈ మాతృభూమి భావం అనేది ఎప్పటి నుంచి ఉంది? సృష్టి ఆదిగా ఉంది. అందుకే చెప్పారు ఏమిటి, మన ఎల్లలు కలియుగం ప్రారంభమైన నాటికి మనం చరిత్ర మన దేశానికి కానీ, ప్రపంచానికి కానీ, విశ్వానికి కానీ 195,58,85,000 పైచులకు చరిత్ర ఉంది అని చెప్తున్నాం. సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే మనం ఈ ప్రసంగ పరంపరలో ప్రధానంగా అధ్యయనం చేస్తున్నది ఏమిటంటే కలియుగం చరిత్ర, ఆధునికమైన చరిత్ర. కాబట్టి కలియుగం ప్రారంభమైన నాటికే మన దేశానికి, మన జాతికి భౌగోళికమైన ఎల్లలు కూడా మన వాళ్ళు గుర్తించారు. ఈ భౌగోళికమైన ఎల్లలు గుర్తించిన మన పూర్వులు రాసుకున్నారు, మన పుస్తకాల్లో రాసుకున్నారు. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రిశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతి. సముద్రానికి ఉత్తరంగా ఉన్న ప్రాంతం, హిమాలయాలకు నుంచి దక్షిణంగా ఉన్న ప్రాంతం, హిమాలయాలకు సముద్రానికి మధ్య విస్తరించి ఉన్న ప్రాంతం. అంటే హిమాలయాలు ఉత్తరంగా ఉన్నాయి, సముద్రం దక్షిణంగా ఉంది. అంటే సముద్రంతో కూడిన దక్షిణ భాగం, హిమాలయాలతో కూడిన ఉత్తర భాగం ఎక్కడైతే ఉందో అది, దీని పేరు భారతదేశము. ఈ భారతదేశంలో ఉండే ప్రజల పేరేంటి? వీళ్ళందరూ కూడా ఈ భరతమాత బిడ్డలు అని కూడా చెప్పారు మన వాళ్ళు. కాబట్టి ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రిశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ
భారతీ యత్ర సంతతి. ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే సంతతి అంటే ఒకే జాతి అని చెప్పారు. ఇది ఎప్పుడు చెప్పారు? కలియుగం ప్రారంభంలో రాసిన పురాణాల్లో చెప్పారు. ఇది విష్ణు పురాణంలోని శ్లోకం ఇది. కాబట్టి కలియుగం ప్రారంభం నాటికే ఈ దేశం, ఈ ప్రజలు ఒకే జాతిగా ఉన్నారు. అంతకుముందు వేలాది కోట్లాది సంవత్సరాలుగా ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారు ఒకే జాతిగా. ఇలా ఒకే జాతిగా ఉన్న ఈ దేశాన్ని ఇది జాతిగా లేనే లేదు అని చెప్పి 300 ఏళ్ల క్రితం ఈ దేశంలోకి చొరబడిన బ్రిటన్ వాళ్ళు చెప్తే దాన్ని మనం నమ్మి, దాన్ని విశ్వసించి ఈ కోట్లాది సంవత్సరాల చరిత్రను, ప్రధానంగా కలియుగం ప్రారంభం నాటికే ఒకే జాతిగా ఉన్న మన జాతీయ తత్వాన్ని మర్చిపోయి మనం కొత్తగా జాతిగా ఏర్పడుతున్నామనే భ్రాంతికి గురి అయినాము అంటే ఇది ఎంత భావదాస్యం. కాబట్టి ఈ భావదాస్యం నుంచి విముక్తం కావడం అనేది చరిత్ర అధ్యయనానికి ప్రధానమైన విషయం. వందే మాతరం.